Our life has 5 statutes. మన జీవితానికి 5 కట్టడాలు ఉన్నాయి. First statute, మొదటి కట్టడ, this life as it relates to God, దేవునికి సంబంధించిన జీవితం, it must be spent only in worship. అది ఆరాధనలోనే గడపాలి. Secondly, రెండోది, this life as it relates to Satan, సాతానుకు సంబంధించి this life must be spent only in warfare. కేవలము సాతానుతో యుద్ధమే చేస్తుండాలి. Third thing, మూడోది, this life as it relates to the church, సంఘానికి ఈ జీవితం సంబంధించి how should I live? ఎలా జీవించాలి? I should be helpers of your joy. ఇతరులకు ఆనందంను నేను సహకారిగా ఉండాలి. Paul is saying, పౌలు అంటాడు, I don't want to live, నేను I want to బ్రతకాలనుకోవట్లేదు, go away, నేను I want to వెళ్ళిపోవాలనుకుంటున్నాను, be with my Lord. నా ప్రభుతో ఉండాలి. But when I look at you, కానీ మీ వైపు చూసినప్పుడు I think I have to abide with you for some more time. అయితే మీతో ఇంకొన్ని రోజులు ఉండాలి అని నాకు అనిపిస్తుంది. Why I want to live? ఎందుకు ఉండాలి? Not to preach sermons, వాక్యం చెప్పడానికి కాదు, not to write any books, పుస్తకాలు రాయడం కాదు, not to build prayer houses. ప్రేయర్ హౌస్లు కట్టడానికి కాదు. I want to be helpers of your joy. మీ యొక్క ఆనందాన్ని నేను సహకారిగా ఉండడానికి. What a beautiful thought is this. ఎంత గొప్ప తలంపు ఇది. Fourthly, నాలుగోది, this life as it relates to the world. ఈ లోకానికి సంబంధించిన జీవితం. 1 Timothy chapter 1 and verse 16. 3 తిమోతి 1:16, God gave me mercy so that I can become a pattern to those who are going to believe on the Lord Jesus in future. దేవుడు నాకు కనికరం ఇచ్చాడు. ఈ కనికరము రాబోతున్న దినాల్లో ఎవరైతే రక్షించబడతారో వారికి ఒక నమూనా ఉండడానికి ఇచ్చాడు. This life must be like a pattern of a true Christian to the world. ఒక నిజమైన క్రైస్తవుని యొక్క ఉదాహరణగా లోకానికి నా జీవితం ఉండాలి. Last of all, చివరిగా, this life as it relates to ఈ me. నాకు సంబంధించి జీవితాన్ని నేను చేయాలి. What shall I do? నేనేం చేయాలి? Work out my own salvation with fear and trembling. రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలి. My Lord is coming. నా ప్రభు వస్తున్నాడు. When I see him, ఆయన చూసినప్పుడు I shall be changed into his likeness. ఆయన స్వరూపంలోకి నేను మారిపోతాను. This vile body ఈ అపవిత్రమైన దేహము will be transformed into the likeness of his glorious ఈ body. క్షయమైన దేహము ఆ మహిమగల దేహంగా మారిపోతుంది. May the Lord give us grace ప్రభువు మన కృపనిచ్చును గాక. as good stewards మంచి గృహ of నిర్వాహకునిగా this life what we have received. మనం పొందిన జీవాన్ని Let us be prepared to meet our Lord one మన day. ప్రభువును కలడానికి సిద్ధపడదుము గాక. Again I'm telling you, ఇంకోసారి చెప్తున్నాను, if you are not born again, మీరు రక్షించబడకపోతే please accept the Lord Jesus Christ. ప్రభువారిని ఈరోజు అంగీకరించండి. There is no other way. వేరే మార్గము లేదు. He is the only one who can give us life. ఆయన ఒక్కడే మనకు జీవం ఇవ్వగలడు. It's only the cross from where we can get life. ఆ శిలువ ద్వారానే మనకు జీవం వస్తుంది. Jesus abolished death. యేసు వారు మరణాన్ని నిరర్థకము చేశారు. He finished off the sin పాపాన్ని ముగించేశారు. by the sacrifice of his own self. తను తాను అర్పించుకున్నారు. Lord, I believe you. ప్రభువా నేను నమ్ముతున్నాను, I believe you died for me నువ్వు నా కొరకు చనిపోయావని నమ్ముతున్నాను, and you rose again from the dead. మరణం నుంచి తిరిగి లేచావు. Confess it with your mouth. మీ నోటితో అంగీకరించండి. The Lord will forgive you. ప్రభువా నేను క్షమిస్తారు. The Lord will give you life. మీకు జీవాన్ని ఇస్తారు. The Lord will give you the hope of eternal life. నిత్య జీవం యొక్క నిరీక్షణ ఇస్తారు.